వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే ఒక పల్లెటూరి వంటకంతో మీ ముందుకు వచ్చేసేసాను. మసాలాలు ఏమీ వేయకుండా చాలా సింపుల్గా తయారు చేసుకునేటటువంటి ఈ పల్లెటూరి స్టైల్ చిక్కుడుకాయ మీగడ కర్రీ అన్నంలో కలుపుకొని తింటుంటే అమృతం తింటున్నామా అన్నంత టేస్టీగా ఉంటుంది. అలాగే చపాతీకి కూడా కాంబినేషన్గా క్రేజీగా ఉంటుంది. ఇదైతే తయారు చేయటం ఎంతో సులువండి. లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేసేద్దాం రండి. ఇక్కడైతే ఒక 3/4 kg వరకు చిక్కుడుకాయలని చక్కగా ముందే ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చిక్కుడుకాయలకి కెమికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి దీనికి 1 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేసేసి చక్కగా దీంట్లో 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక 15 నిమిషాల పాటు దీన్ని ఇలా వదిలేసేయండి. ఇంకా ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 5-6 పచ్చిమిర్చి, అలాగే ఒక 1/2 kg వరకు పండు టమాటాలు అయితేనే ఈ కూర మరింత రుచికరంగా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక బాండీని పొయ్యి మీద పెట్టేసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేయండి. నూనె అనేది మీ చాయిస్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. దీనికి పోపు ఏమీ అవసరం లేదండి. నూనె వేడెక్కగానే స్లైస్ అప్ చేసుకున్న ఆనియన్స్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్, కొంచెంగా పసుపు వేయండి. ఇవి 2 వేయటం వల్ల ఆనియన్స్ త్వరగా వేగుతాయని, అలాగే ఉల్లిపాయలను కూడా మనం పొరుటుకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుంటే ఈ కర్రీ అనేది గ్రేవీ బాగా వస్తుంది. ఇవి బాగా ఎర్రగా వేగిన తర్వాత చిన్నగా చక్రాలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగును కూడా వేసేసేయండి. పచ్చిమిర్చి తరుగు అనేది ఈ స్టేజ్లో వేయటం వల్ల పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది కర్రీలో బాగా తెలుస్తుంది. శుభ్రంగా కడిగినటువంటి చిక్కుడుకాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసేసేయండి. ఇప్పుడు కర్రీకి సరిపడా క్రిస్టల్ సాల్ట్ని 1 టేబుల్ స్పూన్ నిండుగా దీంట్లో వేయండి. సాల్ట్ అనేది దీనికి బాగా పట్టే విధంగా, పోపు కూడా చిక్కుడుకాయల్లో కలిసే విధంగా గెరిటతో బాగా మిక్స్ చేసుకోండి. ముందైతే చిక్కుడుకాయలు కాసేపు మగ్గాలి కాబట్టి చిక్కుడుకాయల్ని ఎంచక్క మూత పెట్టేసేసి 10 నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకోండి. ఇలా చేసుకోవటం వల్ల కర్రీ అనేది ఈజీగా కంప్లీట్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత చూస్తే చిక్కుడుకాయలు అనేవి కొంచెంగా కలర్ మారిని. అలాగే మీరు గమనిస్తే చిక్కుడుకాయల్లో లైట్గా వాటర్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఒకసారి దీన్నంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగినటువంటి టమాటా ముక్కల్ని కూడా దీంట్లో వేసేసేయండి. టమాటాలు చూస్తేనే భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. ఇప్పుడు కర్రీకి సరిపడా 1 టేబుల్ స్పూన్ నిండుగా కారాన్ని కూడా దీంట్లో వేయండి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. కానీ ఈ కర్రీలో కారం ఎక్కువ వేస్తేనే మరింత బాగుంటుంది, గుర్తుంచుకోండి. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి గరిటెతో మిక్స్ చేసుకున్న తర్వాత టమాటా, చిక్కుడుకాయ అన్నీ కూడా సాఫ్టెన్ అవ్వాలండి. అంతవరకు మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామా. 5 నిమిషాలు ఆగి మూత ఓపెన్ చేసి చూస్తే కర్రీలో లైట్గా వాటర్ అనేవి వచ్చి టమాటా కూడా సాఫ్టెన్ అవ్వటం స్టార్ట్ అయింది. సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టమాటాని వీడియోలో చూపించిన విధంగా గెరిటతో స్మాషప్ చేసుకోండి. దానివల్ల టమాటా అనేది గుజ్జులాగా మారి మనకి కర్రీ అనేది చక్కగా అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే గ్రేవీ కూడా వస్తుంది. ఇప్పుడు ఇలా చక్కగా స్మాష్ అవుట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద మూత పెట్టేసేసి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా స్మాషప్ చేసుకుంటూ 15 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకున్నారంటే కర్రీ అనేది మనకి చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ కూర చిన్న మంట మీద ఉడికితేనే రుచికరంగా ఉంటుందండి. డెఫినెట్గా చిన్న మంట మీదే ఉడికించుకోండి. చూడండి, 15 నిమిషాల తర్వాత చూస్తే కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మనకి చిక్కుడుకాయ కూర ఉడికిందా లేదా అని చెప్పని ఎలా తెలుస్తుందంటే ఒక చిక్కుడుకాయ ఇత్తనాన్ని కనుక తీసుకొని చేతిలో వేసి ప్రెస్ చేసామంటే అది ఈజీగా స్మాష్ అవుట్ అవుతే కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని 1 కప్పు వరకు పెరుగు మీద
మీగడని వేసుకోండి. ఇది మీగడ కర్రీ కాబట్టి డెఫినెట్గా మీగడని వాడాలండి. మీగడ వేసిన తర్వాత కర్రీలో మీగడంతా కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి గెరెటతో మిక్స్ చేసుకోండి. మీగడ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదండి. సో పొయ్యి ఆపేసేసి అప్పుడు ఒక రెమ్మ కరివేపాకుని దీంట్లో వేయండి. కరివేపాకు అనేది మస్ట్ అండ్ షుడ్ అండి ఈ చిక్కుడుకాయ మీగడ కర్రీకి. ఇలా కరివేపాకు వేసిన తర్వాత కరివేపాకు అంతా కూడా కర్రీలో బాగా మిక్స్ చేసేసుకొని వెంటనే దీని మీద మూత పెట్టేసేయాలండి. ఎందుకంటే ఈ కరివేపాకు తాలూకా ఫ్లేవర్ అనేది ఈ కర్రీకి పట్టి చాలా చాలా బాగుంటుందండి ఈ కూర. కాబట్టి డెఫినెట్గా ఈ పాయింట్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకునేటటువంటి పల్లెటూరి స్టైల్ చిక్కుడుకాయ మీగడ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ పాతకాలం రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే మీకు ఈ చిక్కుడుకాయ మీగడ కర్రీ తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు తప్పనిసరిగా వస్తుంది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. దానివల్ల ఈ వీడియో అనేది తెలియని వాళ్ళకు కూడా వెళ్తుంది. వాళ్ళు కూడా ఈ కూరను తయారు చేసుకొని దీని రుచిని ఆస్వాదించగలుగుతారు. ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.